ఢిల్లీలో పోలవరంపై నేడు కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు నేతృత్వంలో భేటీ కానుంది. ప్రాజెక్టు పనులపై కీలక సమావేశం తీసుకునే అవకాశం ఉంది. ఎగువ రాష్ట్రాల అభ్యంతరాలు, ముంపు ప్రభావం, చేపట్టాల్సిన చర్యలపై చర్చించుతున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయింది. ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణం, దీనికి సంబంధించి డిజైన్ అనుమతులు రావాల్సి ఉంది. అలాగే నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి ఇటీవల కేంద్ర బృందం పరిశోధనలు జరిపింది. మరోవైపు పోలవరం పునరావాసానికి సంబంధించి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. పొరుగు రాష్ట్రాల అడ్డంకులు, ఇబ్బందులు వెంటాడుతున్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలతో జరిగిన భేటీలు అనేక సార్లు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న కేంద్ర జలశక్తి శాఖ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఈ పర్యవేక్షించి ఈ రోజు అయితే మొత్తం కూడా ప్రాజెక్ట్ కి సంబంధించి మాట్లాడనున్నారు. ప్రధానంగా చూస్తున్నట్టయితే మొత్తంగా కూడా ప్రాజెక్ట్ నేతృత్వంలో అయితే ఈ పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఢిల్లీలో అయితే భేటీ జరగనుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రధాన డ్యామ్ పనులు పూర్తయ్యాయి. అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి సంబంధించి ఈ 2 రోజుల క్రితమే ఇటు కేంద్ర నిపుణుల బృందం రావడం, దానికి సంబంధించి పూర్తిగా కూడా పరిశీలించడం జరిగింది. పూర్తిగా కూడా దీనికి సంబంధించి నివేదికను కేంద్ర జలశక్తి శాఖ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే దీనికి సంబంధించి ఫైనల్ డిజైన్ కు సంబంధించి అప్రూవల్ కూడా ఈ భేటీలో రానున్నది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏదైతే ఎగువ రాష్ట్రాల ఉన్నాయో, ఇటు తెలంగాణ కావచ్చు, అదేవిధంగా ఒడిశా, ఛత్తీస్గఢ్ తెలుపుతున్న అభ్యంతరాలకు సంబంధించి ఈ రోజు చర్చకు రానుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే నిర్మాణానికి సంబంధించి 41.52 కాంటూరు నిర్మాణం జరిగినట్లయితే ఇటు ముంపు పరిధి తక్కువగా ఉంటుంది. అదేవిధంగా 45.72 కాంటూరు నిర్మాణం చేపట్టినట్టయితే ప్రధానంగా ఇటు భద్రాచలం, తెలంగాణకు సంబంధించి భద్రాచలం వరకు కూడా ముంపు ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి ఎన్నోసార్లు ఇటు హైదరాబాద్ లో చర్చించుకోవడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా కూడా సఫలీకృతం కాని నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీలో అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఈ భేటీలో చర్చించినట్లయితే ప్రాథమికంగా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ లో కీలక నిర్మాణమైనటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి అయిపోయింది. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం ఏదైతే ఉందో, ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి నిపుణుల బృందం పూర్తిగా కూడా నివేదిక ఇచ్చింది. దీనికి సంబంధించి ఎటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించాలి, దీనికి సంబంధించి ఎటువంటి డిజైన్ ఇవ్వాలనేది కూడా పూర్తిగా ఇటు నిపుణుల బృందం అయితే కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇవ్వడం అయితే జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా కూడా దాదాపు 1,00,000 కుటుంబాలు ఉండగా ఇప్పటికీ దాదాపు 40,000 కుటుంబాలకైతే ముంపు చెల్లింపులు జరిగాయి. దానికి సంబంధించి ఇంకా మరో 60,000 కుటుంబాలు అయితే దీనికి ముంపు ప్రాంత పరిధిలో ఉన్నారు. వారికి సంబంధించి చెల్లింపుల విషయంలో కూడా ఈ రోజు చర్చకు రానున్నట్లయితే ప్రధానంగా తెలుస్తుంది. మొత్తంగా చూసినట్టయితే పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా దాదాపు జూన్ 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో అదే దిశగా వేగంగా పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రధాన నిర్మాణాలైనటువంటి అంటే ఫైనల్ నిర్మాణాలైనటువంటి ఏదైతే గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, నిర్మాణానికి పూర్తి చివరి దశలోకి ఉన్నాయి. ఈ రోజు ఏదైతే ఈసీఆర్ఎఫ్ నిర్మాణానికి సంబంధించి అప్రూవల్ కూడా రావచ్చని అయితే మనకి ప్రాథమికంగా సమాచారం అందుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ భేటీ అనంతరం దాదాపు ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించి పనులు అయితే వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తున్న నేపథ్యంలో ఈ భేటీ పూర్తయితే దాదాపు మొత్తం కూడా ప్రాజెక్ట్ కి సంబంధించి లైన్ క్లియర్ అయిందనే చెప్పుకోవచ్చు. మొత్తంగా కూడా ఇటు ఈసీఆర్ఎఫ్ నిర్మాణం పూర్తి అయితే ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ఇటు ఏదైతే పుష్కరాల నాటికి జూన్ 2027 నాటికి అయితే నిర్మాణాన్ని పూర్తి చేసి అయితే ఈ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేయాలని చంద్రబాబు నాయుడు ఇటు ముఖ్యమంత్రి అనుకుంటున్న నేపథ్యంలో ఇదే దిశగా కూడా ఈ భేటీ జరుగుతుందని అయితే కీలకంగా మనకి తెలుస్తుంది. మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్న ఈ భేటీకి జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు నేతృత్వంలో అయితే ఈ మీటింగ్ జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.